ఈ వీడియోలో ఈ న్యూమరాలజీ యాప్ అనే దాని గురించి చెప్తానండి. చాలామంది ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని దీన్ని యూజ్ చేసి మొబైల్ నంబర్స్ తీసుకుంటారండి. దీనివల్ల ఏమైద్దంటే మీరు ఇబ్బందులు పడతారు. నన్ను కూడా ఇబ్బందులో పెడుతున్నారండి. దేనికి నన్ను ఇబ్బంది పెడుతున్నారంటే నేను ఏదో మొబైల్ నంబర్ ఏదైనా ఇచ్చాననుకోండి. అంటే వాళ్ళు ఫస్ట్ నాకు అమౌంట్ వేస్తారు. వాళ్ళకేంటంటే నేను 4, 5 డేస్‌లో వాళ్ళకి నేను మొబైల్ నంబర్ ఇస్తాను. ఆ మొబైల్ నంబర్ ఇచ్చినప్పుడు ఏం చేస్తానంటే వాళ్ళు ఇన్‌స్టాల్ చేసుకొని అక్కడ మొబైల్ నంబరు ఇక్కడ టైప్ చేస్తారు. టైప్ చేయంగానే ఇక్కడ మంచి సంఖ్య మంచి సంఖ్య కాదు అని వస్తుంది. అది మళ్ళీ నాకు పంపిస్తారు. సార్ ఇది మంచి సంఖ్య కాదు గదా! నాకెందుకు ఇచ్చారని నన్ను అడుగుతున్నారండి. ఇక్కడేంటంటే వీళ్ళు డిజైన్ చేసినప్పుడు ఏంటంటే అది నేమ్ టోటలు మొబైల్ నంబర్ టోటల్‌కి డిజైన్ చేశారు గానీ, మొబైల్ పేర్స్ గురించి డిజైన్ చేసిందయితే కాదండి. వాళ్ళకది అర్థమయ్యి అడుగుతున్నారు, అర్థం కాక అడుగుతున్నారు. నేను చెప్పినా గానీ వాళ్ళు అంటే నేనేదో వాళ్ళకి ఎట్లా కొట్టా నంబర్ అప్పజెప్పాలి అనే ఉద్దేశంతో చెప్తున్నానని ఫీల్ అవుతున్నారు. కానీ నేను అందుకే వీడియో ఎందుకు చేస్తున్నానంటే, వీళ్ళు చేసింది ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈ నంబరే తీసుకుంటే మీకు ఇక్కడ కనపడే నంబర్ 27. 27 మంచి సంఖ్య అని ఉంది. కానీ పేర్స్ విధానంలో 27 అనేది చాలా బ్యాడ్ అండి. అట్లా. నెక్స్ట్ 45 అని ఉంది. 45 అనేదేంటంటే ఇక్కడ మంచి సంఖ్యే. ఎప్పుడు 9 మంచి 9 లక్కీ నంబరు లక్కీ నంబర్ ఎవరైతే ఉందో వాళ్ళు నేమ్ టోటల్, మొబైల్ నంబర్ టోటల్ వాడితే బావుంటది. వాళ్ళకి 45 బావుంటది. కానీ జోడీ 4 పక్కన 5 అనేది అస్సలు అది మంచిది కాదండి. మొబైల్ నంబర్‌లో 4 పక్కన 5 అనేది ఎక్కడ ఉండకూడదు. సో, ఇంకోటి చూస్తే ఏంటంటే 14. 14 అనేది నేమ్ టోటల్‌లో బావుంటది గానీ లేదంటే 14 అనేది టోటల్‌కి బావుంటది గానీ ఎక్కడా కూడా మొబైల్ నంబర్‌లో 1 పక్కన 4 అయితే ఉండకూడదు. సో, ఆ క్లారిటీ కోసం నేను ఈ వీడియో తీస్తున్నానండి. బట్ నేనేమి ఈ యాప్‌ని ఆహ్, బాగోలేదు, మిగతా సర్వీసెస్ ఏమి యూజ్ చేయొద్దనట్లేదండి. బట్ మిగతా సర్వీస్ అన్నీ ఈ యాప్‌లో చాలా బావుంటాయండి. బట్ ఈ ఒకటి మాత్రం పేర్స్ విధానం మాత్రం దీంట్లో కరెక్ట్‌గా లేదనే చెప్పడానికే నేను క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో తీస్తున్నానండి. బట్ చాలామందేందంటే 2 డేస్ బ్యాక్ అది ఎప్పుడు అంతే. ఎప్పుడు నీ నంబర్ పంపించానంటే చాలామంది ఒక 50% పీపుల్ ఏం చేస్తారంటే మళ్ళీ నేను పెట్టిన నంబర్‌ని దీన్ని పెట్టేసి సార్ మంచి సంఖ్య కాదు గదా! కొంచెం దీంట్లో ఉన్న అన్నీ నాకు మంచి నంబర్ కావాలంటారు. అంటే పేర్స్ విధానం వేరండి. వీళ్ళేంటంటే ఆ 49 మంచిది కాదు అని ఉందంటే 49 అనేది వాళ్ళు నేమ్ టోటల్ కింద పెట్టేసుకున్నవి. అవి ఇక్కడ కనపడుతున్నాయి తప్ప ఇవి జోడీలు కాదు. ఆ క్లారిటీ కోసం నేను వీడియో తీస్తున్నానండి. బట్ ఇక్కడ మనం తీసుకున్న సర్వీస్ అయితే ఇవ్వండి. నేమ్ కరెక్షన్ ఏందంటే ఆల్రెడీ ఎవరైనా నేమ్ కరెక్షన్ చేసుకుంటే వాళ్ళకి నేమ్ కరెక్షన్ ఓన్లీ కరెక్షనే అనుకోండి. అది 950 లేదంటే చాలామంది పెద్దోళ్ళు కూడా నేమ్ చేంజ్ చేసుకుంటారు. అంటే ఏదైనా ప్రొనాలజీ ప్రకారం బాగా నెగెటివ్ ఉందనుకోండి. ఇంక వాళ్ళకి చేంజ్ చేసినా ఉపయోగం ఉండదు. ఆళ్ళ నేమ్‌లో ఆల్రెడీ ఇప్పుడు వార్ అని ఉందనుకోండి. ఆ వార్ మనం ఎంత చేంజ్ చేసినా ఆ వార్ అనే ఉంటది. అందుకని వాళ్ళకి నేమ్ చేంజ్ అని మనం సజెస్ట్ చేస్తాం. వాళ్ళకి 1599 అండి. చిన్నపిల్ల పెళ్ళైనా 1599 వెహికల్ నంబర్ 951 మీరు బిజినెస్ నేమ్ ఏదైనా కావాలంటే 1599 అకౌంట్ నెంబర్ అయితే 951 ఓన్లీ సిమ్ కార్డ్ అయితే 2499 మీ సిమ్ కార్డు నేమ్ కరెక్షన్ 2 కావాలంటే 3456 సర్వీసెస్ ఎలా ఉంటాయండి. మీరు నన్ను వాట్సాప్‌లో హాయ్ అని పెడితే మనం మీకు ఇమేజ్ వచ్చేస్తది. దాని ప్రకారం మీరు పేమెంట్ చేస్తే 5 డేస్‌లో సిమ్ కార్డ్ అయితే ఇస్తామండి. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 3 ఇమేజెస్ పెట్టాయండి. ఫస్ట్ ఇమేజెస్ వచ్చేటప్పటికి ఏంటంటే 94 మంచి సంఖ్య అని ఉంది. బట్ అందరూ ఇది ఫాలో అవుతున్నారు. కానీ మీరు దీని ప్రకారం తీసుకొని ఎండింగ్‌లో 45 పెట్టుకున్నారు అంటే చాలా ఇబ్బందిలో పడతారండి. చాలామంది ఏంటంటే చాలా వీడియోస్‌లో టీవీలో చెప్పడం ఏందంటే ఎండింగ్‌లో 3, 4, 5 ఉండాలి. ఎండింగ్‌లో 4, 5, 6 ఉండాలంటున్నారు. అలా పెట్టుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు పడతారండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నాకున్న ఎక్స్‌పీరియన్స్ ప్రకారం ఎండింగ్‌లో అసలు 4 లేకుండా ఉంటే చాలా మంచిది. ఎండింగ్‌లో మీరు 4 పెట్టుకున్నారంటే ఇంకా ఇబ్బంది పడతారండి. ఎండింగ్ అంటే 10థ్ డిజిట్ గురించి చెప్పట్లేదండి. అంటే ఎండింగ్‌లో 5 నంబర్స్‌లో ఎక్కడా కూడా 45 గాని, 41 గాని, 42, 43 ఏదైనా అంతే. ఏది పెట్టుకున్నా గానీ ఇబ్బందే అండి. 4 లేకుండా తీసుకుంటే చాలా మంచిది. అది నేను చాలా మందికి ఇచ్చాను కాబట్టి నాకొచ్చిన ఫీడ్‌బ్యాక్ నుంచి చెప్తున్నాను. వాళ్ళు ఎంతమందికి ఇచ్చారో వాళ్ళ నుంచి ఎంతమంది ఫీడ్‌బ్యాక్ వచ్చిందో తెలీదండి. బట్ మాకొచ్చిన చాలామందయితే సార్ మీరిచ్చిన నంబర్స్ అన్ని చాలా బాగున్నాయండి. చాలా వర్కౌట్ అవుతున్నాయి అన్నారు. అందుకని ఏందంటే ఎండింగ్‌లో 45 తీసేయడానికి ట్రై చేస్తే చాలా బెటర్ అండి. ఇక్కడ చాలామంది ఏంది ఇప్పుడు 14 మంచి సంఖ్య. ఆల్రెడీ చెప్పానండి. 14 మంచి సంఖ్య అని చెప్పి మంచి సంఖ్య మీరు మొబైల్ నంబర్‌లో 14 పెట్టుకున్నారంటే ఇబ్బందులు పడతారు. 45 కూడా అంతే అండి. ఇక్కడ 81, 81 చూస్తే లాస్ట్ ఇమేజ్‌లో 81 మంచి సంఖ్య అని ఉంది. 81 మంచి సంఖ్య అంటే అది వేరే విధానం అండి. బట్ ఇక్కడ వీళ్ళు మొబైల్ నంబర్‌లో మీరు 81 జోడీ పెట్టుకున్నారంటే ఎండింగ్‌లో పెడితే ఇంకా ఇబ్బంది పడతారు. ఎండింగ్‌లో 18 గాని, 48 గాని 14, 45, 43 అన్నీ ఇబ్బందులేండి. ఇప్పుడు 27 మంచిదుంది. 27 పెట్టుకోండి. ఇక్కడ 82 ఉంది. 82 మంచిదుంది. 82 అయినా ఇబ్బంది పడతారు. 81 అయినా ఇబ్బంది పడతారు. అది ఎండింగ్ 4, 5 పేర్స్ అనేది చాలా బాగుండాలండి. నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను. మీకు ఎవరి నంబర్స్ వల్ల మంచి రిజల్ట్స్ వస్తున్నాయో మీరు ఒకసారి ఇద్దరు ముగ్గురికి ఫోన్ చేసి మీరు కనుక్కోండి. అది మనం తీసుకునేది 2499కి 9 పేర్స్ బాగుండి మనీ పేర్స్ పెట్టి
టోటల్ బాగుండేలాగా మిగతా రూల్స్ కొన్ని ఉంటాయండి, అవన్నీ ఫాలో అయ్యి మీకు ఇస్తున్నాం. ఎక్కడ జీరో ఉంటే మంచి, జీరో ముందులో ఏ నెంబర్ ఉండాలి, దాని ప్రకారం అన్ని రూల్స్ ప్రకారం మనం ఇస్తున్నాం. దాని ప్రకారం మీరు కొంత పాజిటివ్గా ఉండాలి. అది 50% అనేది పాజిటివ్ ఉండాల్సిందే అండి. నా దగ్గర ఏదో మీరేదో, లేదంటే వేరే వాళ్ళ దగ్గర న్యూమరాలజిస్ట్ దగ్గర ఎవరో దగ్గర ₹1,00,000 కొనుక్కొని నాకు రేపటి నుంచి కోట్లు వస్తాయి అనుకుంటే తప్పనేది. 50% పాజిటివ్గా ఉండాల్సిందే. ఈ నెంబర్ వల్ల నాకు మంచి జరిగిద్దని మీకు మీకు ఆ మైండ్ సెట్ ఉండాలి. మేము మంచిదే ఇస్తాం. అట్లా 45 కానీ 18 కానీ 82 కానీ ఇక్కడ దీని ప్రకారం తీసుకున్నారంటే ఇబ్బంది పడతారండి ఖచ్చితంగా. అంటే టోటల్ అనేది ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. చాలామంది, కొంతమంది ఏంటంటే సార్ 9 పేర్స్ బాగున్నాయండి, 49 టోటల్ వచ్చింది తీసుకోవచ్చు అంటారు. అసలు బేసిక్ రూలే టోటల్ బాగుండాలండి. ఫస్ట్ టోటల్ బాగుంటేనే తర్వాత పేర్స్కి వెళ్తాం. పేర్స్ అన్నీ బాగుంటాం అనేది ఫస్ట్ రూల్ ఏం కాదండి. ఫస్ట్ రూల్ అయిన తర్వాత సెకండ్ రూల్ ఏంటంటే పేర్స్. దాని తర్వాత ఏంటంటే మీకు లక్కీ నెంబర్స్ ఏంటి, అన్లక్కీ నెంబర్స్ ఏంటి, దాని ప్రకారం మేము చేసిస్తాం. అట్లా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మీ మొబైల్ నెంబర్ టోటల్ అనేది ఖచ్చితంగా ఇవి ఉంటే మాత్రం ఎవరైనా మార్చాల్సిందే అండి. మీరు 29 పెట్టుకుని నేను బిజినెస్ చేస్తాను, 31 పెట్టుకుని బిజినెస్ చేస్తానంటే మీకు అది గ్రోత్ కాదు కదా, డౌన్ఫాల్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో బాగానే ఉంటుంది, సెకండ్ నుంచి డౌన్ఫాల్ అవుతూ ఉంటుంది. 61 కానీ ఈ టోటల్స్లో ఎవరున్నా మార్చాల్సిందే అండి. ఇక్కడ అన్నీ వచ్చేసినాయండి ఆల్మోస్ట్. ఇవన్నీ వెరీ బ్యాడ్ అండి. ఇంకొకటి ఉందండి 3 టోటల్ 48 కూడా చాలా బ్యాడ్. అంటే సో ఈ టోటల్స్ ఎవ్వరు వాడినా కానీ బిజినెస్లో చేసేటప్పుడు కానీ ఏదో కొంతమంది, లేదంటే బయట హోటల్స్ కానీ బయట పెద్ద పెద్ద బ్యానర్లు వేస్తారు. బ్యానర్స్లో 9-10 డిజిట్ కూడింది మాత్రం దీంట్లో అయితే ఖచ్చితంగా ఉండకూడదండి. మీకు డౌన్ఫాల్ కావాలా, గ్రోత్ కావాలా, దాన్ని బట్టి డిసైడ్ చేసుకోండి. ఒక్కసారి మీరే చూసుకోండి. ఒక యూట్యూబ్లో కొన్ని కొన్ని వాళ్ళు రీల్స్ ద్వారా చెప్తూ ఉంటారు, వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తూ ఉంటాయి. ఆ డబ్బు వాళ్ళు వచ్చే డబ్బులు ఒక్కసారి చూడండి, వాళ్ళ టోటల్స్ ఎంత. రీసెంట్గా ఈ మధ్య కూడా చాలా ఇష్యూలు జరిగినాయి, వాళ్ళ నెంబర్ ఎంతో చూడండి. ఎవరెవరికి యూట్యూబ్లో ఇష్యూలు జరుగుతున్నాయి వాళ్ళ నెంబర్ చూడండి. వాళ్ళ నెంబర్ 2 టోటల్ ఉంటుంది. అది అంటే 2 టోటల్ ఉంటే ఏంటంటే వాళ్ళు ఒక 1 ఇయర్ బాగానే ఉంటుంది, లేదంటే 2 ఇయర్స్ బాగానే ఉంటుంది, ఇంకా అక్కడి నుంచి డౌన్ఫాల్. అసలు డౌన్ఫాల్ వాళ్ళు జీరో స్టేజ్కి వెళ్ళిపోయారండి. వాళ్ళ నెంబర్ చూడండి. మేమేం చేస్తామంటే, ఎవరు రియల్ ఎస్టేట్లో ఇప్పుడు ఒక 10 మంది సబ్స్క్రైబర్స్ ఉంటారు ఒక యూట్యూబ్ ఛానల్లో. 10,000 మంది ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్కువ మంది రోజు వీడియో తీస్తుంటారు, వాళ్ళ నెంబర్స్ టోటల్ చేస్తూ ఉంటారు. కొన్ని బట్టల షాపులు కానీ, కొన్ని హోటల్స్ కానీ డైలీ వీళ్ళు వీడియోస్ చేస్తూ ఉంటారండి. వాళ్ళవి నేను టోటల్ చేస్తూ ఉంటాను, వాళ్ళవి ఎంత ఉన్నాయి అసలుకి. ఈ డౌన్ఫాల్ ఉన్న వీడియో కొంతమంది ఉంటాయి బిజినెస్లు, వాళ్ళ కొంతమంది క్లోజ్ చేసుకుంటారు, వాళ్ళ టోటల్స్ చూస్తా. అట్లా మీరు అనాలిసిస్ చేసామండి. చేస్తే ఏంటంటే ఎండింగ్ అనేది 4 కానీ 8 కానీ లేకుండా ఉంటే చాలా బెటర్ అండి. నేను చెప్తాను, ఎండింగ్ 5 నెంబర్స్లో 0 కానీ 4 కానీ 8 కానీ అవాయిడ్ చేయండి. కొన్ని వెబ్సైట్లు ఓపెన్ చేయండి సిమ్ కార్డు కొనడానికి చూస్తే ఏంటంటే మీకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది వితౌట్ 048 అనగానే మీకు రేట్స్ అన్నీ పెరిగిపోతాయి. నేను ఇంత చెప్తున్నా సార్ మొబైల్ నెంబర్లో ఎక్కడొకటి 4 పెట్టండి, ఇంకా ఎవరిని మార్చలేకపోతున్నామండి. మనం ఇచ్చే పద్ధతి ఏంటంటే 9 జోడీలు బాగుండే విధంగా మనం ఇస్తున్న మనీ పేర్స్ పెట్టి ఇంత ఇంత బాగా. వేరే వాళ్ళు 8,000 10,000 తీసుకుంటున్నారు, మనం 2,500కి ఇస్తున్నా, ఇంకా అప్పటికీ తగ్గించమని అడుగుతున్నారు. అది ఎవరిష్టం వాళ్ళండి. ఎవరన్నా అడిగిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి చెప్తున్నా నేను ఇలా కష్టం అండి తగ్గించలేమని. బట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏంటంటే పేర్స్ అనే కాన్సెప్ట్ కొంతమంది తెలియట్లేదండి. చాలాసార్లు చెప్పానండి, ఒక్కసారి మీరు చూడండి. ఇది ఇంత డీటెయిల్గా చెప్పట్లేదు. ఏదైతే నెంబర్ తీసుకుంటామో లాస్ట్ దాంట్లో 9 ఉంటాయండి. అంటే ఒక నెంబర్ తీసుకుంటే 10 నెంబర్లు తీసుకుంటే 9 జోడీలు ఉంటాయి. అంటే ఫస్ట్ పద్ధతి, సెకండ్, థర్డ్ ఎలా అయినా తీసుకోండి. గ్రీన్ కలర్లో ఎందుకు పెట్టానంటే లాస్ట్ 4 పేర్స్ అనేది ఎక్సలెంట్లో ఉండాలండి. అందుకని అంటే ఇవి ఎక్సలెంట్ అనుకోద్దండి. వాళ్ళు కొంతమంది వీడియో చూసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వకుండా వాళ్ళు అర్థం చేసుకున్నది ఏదో ఒకటి అర్థం చేసుకుని షోరూమ్కి వెళ్తే చేసుకుంటానండి. ఇప్పుడు ఆ గ్రీన్ కలర్లో 56 అనేది ఎక్సలెంట్ కాదు, 67 ఎక్సలెంట్ కాదు, 78 పర్లేదండి, 89 కూడా ఎక్సలెంట్ కాదు. అవి ఎక్సలెంట్ అనుకోవద్దు, లాస్ట్ 4 పేర్స్ బాగుండాలి అని చెప్తున్నాను మీకు. అది ఇవైతే అసలు ఉండకూడదండి. చూడండి ఇక్కడ 4 సంబంధించిన ఎన్ని బ్యాడ్ ఉన్నాయి, ఇవన్నీ వెరీ బ్యాడ్ పేర్స్ అండి. అసలు ఇంక ఇవి తీసుకుంటే ప్రాబ్లమ్స్ తప్ప మీకేముండవు. చాలామంది ఏంటంటే ఎండింగ్ టోటల్ అనేది మనకి మనీ వస్తుందండి. టోటల్ 50 తీసుకుంటారు, మనీ వస్తుంది. కానీ లోపల పేర్స్ అనేది హెల్త్ కానీ, రిలేషన్స్ కానీ, కెరీర్ కానీ దాని మీద ఇంపాక్ట్ అవుతుందండి. అది అర్థం చేసుకోండి. సార్ నా దాంట్లో టోటల్ 50 వచ్చిందండి, మధ్యలో మొబైల్ నెంబర్లో 18 వచ్చిందంటే మనీకి వస్తుందండి, మనీకి ఏం ఇబ్బంది ఉండదు మీకు. బట్ ఆ 18 వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మధ్యలో 48 ఉందనుకోండి, టోటల్ 50 ఉంది, మధ్యలో మొబైల్ నెంబర్స్లో 4 పక్కన 8 ఉంది, మీరు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. లేదంటే ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని రిలేషన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లాంటివి లేకుండా ఉండాలంటే పేర్స్ ఫాలో అవ్వాలి, టోటల్ ఫాలో అవ్వాలి. అసలు బయట అవేర్నెస్ ఎట్లా, హిందీ ఛానల్స్ కానీ బయట ఏం చెప్తున్నారు చూడండి. అంటే ఇక్కడిక్కడే కొన్ని ఛానల్స్ చూసి 1 ఉండాలి, 5 ఉండాలి, 6 ఉండాలి, 9 ఉండాలి, ఫాలో అయితే మీరు ఇబ్బందే పడతారు.
చాలామంది వాళ్ళు ఆళ్ళ దగ్గర తీసుకొని నా దగ్గరికొచ్చారండి. నా దగ్గరికొచ్చినోళ్ళు చాలామంది చెప్పారు. "సార్ 1 ఇయర్ అయింది. మేము 10,00,000 పోగొట్టుకున్నాం, 5,00,000 పోగొట్టుకున్నాం" అని క్లియర్‌గా చెప్పారండి. వాళ్ళకి ఫోన్‌లొస్తాయండి. వాళ్ళేం చెప్తారంటే ఒకటి కాతే ఇంకోటంటారు. ఇప్పుడు ఫస్ట్ ఒక మొబైల్ బాగోకపోతే వాళ్ళేందంటే ఇంకోటి చెప్తారు. లేదంటే ఆ సెకండ్ ప్రాబ్లమ్ గూడా అయిపోయిందనుకోండి. ఇంకో 1 ఇయర్ అయిందనుకోండి. ఇంకో థర్డ్ ప్రాబ్లమ్ మీ ఇంట్లో ప్రాబ్లమ్ ఉందని చెప్తారు. అన్నీ అయిపోయిన తర్వాత ఇంక చివరికి ఏం చెప్తారంటే, ఇంకా నీ టైం బాగోలేదంటారు. అది అట్లా మనం కాదండి. మనం తీసుకున్న నంబర్స్ అన్నీ చాలా మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. అందుకని ఏందంటే, నేనేం ఫాలో అవుతున్నానో మీరు నేను దానికే క్లారిటీ ఇస్తున్నాను మీకు. సో, ఈ పేర్స్ అయితే ఎక్కడ ఉండటానికి వీల్లేదండి. సో, ఓవరాల్‌గా రూల్స్ ఏంటంటే, మీకు టోటల్ అనేది ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలండి. ఫస్ట్ రూల్ అది. తర్వాత ఏందంటే, ఏ నంబర్ కూడా 3 సార్ల కంటే ఎక్కువ ఉండకూడదు. అది ఒకటైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఆ 3 సార్లు కూడా ఏంటంటే కన్జిక్యూటివ్‌గా ఉండకూడదండి. సపోజ్ ఇప్పుడు 9, 9, 9 అని వెనకాల ఉండకూడదు. 5, 5, 5 అట్లా. ఇవి 5, 5 అంటే కొన్ని 1, 5, 6, 9 పర్లేదండి. ఇప్పుడు 7, 7, 7 అని 8, 8, 8 అని 2, 2, 2 అని అట్లా రిపీటెడ్‌గా కన్జిక్యూటివ్‌గా వెనక లాస్ట్ 5 నంబర్స్‌లో అసలు ఉండకూడదనమాట. ఒకవేళ మీకు లో షుగర్‌లో 1 అసలు లేదు. మీకు 1 లక్కీ నంబరు. బాగా 1 లక్కీ నంబరు. చివర్లో 1, 1, 1 వచ్చిన నో ఇష్యూ అండి. మీకు లక్కీ నంబర్స్‌లో ఉంటే ఓకే. అన్‌లక్కీ నంబర్స్ తీసుకొచ్చి ఎండింగ్‌లో 3 సార్లు, 4 సార్లు అట్లా పెట్టుకోవద్దు. ఇంపాక్ట్ ఎక్కువ ఉంటది. నెగెటివ్ ఇంపాక్ట్. నెక్స్ట్ ఆ మొబైల్ నంబర్స్ పేర్స్ కూడా ఏంటంటే పేర్స్ ఏ పేర్స్ ఉండాలి అంటే మనీ పేర్స్ కావాలా లేదంటే వాళ్ళు దేనికి తగ్గట్టు కొన్ని పేర్స్ ఉంటాయండి లక్కీ పేర్స్ అను లేదంటే చాలామంది షేర్ మార్కెట్లో పెడతా ఉంటారు కొంతమంది లాయర్ జాబ్ అంటారు ఆ ప్రొవిజన్కి తగ్గట్టుగా పేర్స్ అనేది పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇంకో ఫైనల్ పాయింట్ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ లాస్ట్ 3-4 పేర్స్ మాత్రం ఖచ్చితంగా చాలా బాగుండాలండి దాని మీద మాత్రం మీరు నెగ్లెక్ట్ చేస్తే మాత్రం చాలా కష్టం ఇప్పుడు 67 ఉంది 67 స్టార్టింగ్ ఓకే కానీ ఎండింగ్లో పెట్టద్దు 67 అనేది చివరిలో 67తో ఎండ్ 67 అనేది న్యూట్రల్ పేరండి. చివర నుంచి రెండో పేరో, చివరి లాస్ట్ పేరో పెడితే మాత్రం ఏ ఇబ్బందో నాకు తెలుసండి. నేను ఓపెన్‌గా అయితే చెప్పట్లేదు. అది చాలామంది నాకు 10, 15 మంది ఏంటంటే, "సార్ చివరిలో 67 ఉంటే ఇది ఇబ్బంది ఉందన్నారు." అందుకని ఏందంటే కొంచెం అవాయిడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ అంతట మీరు సొంతంగా అయితే డెసిషన్స్ తీసుకోవద్దండి. ఒకవేళ అలాంటి పరిస్థితి మీకు డబ్బులు లేని పరిస్థితి వస్తే ఏందంటే, నాకు ఒక 555 వేస్తే ఏందంటే, మీకు డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టుగా, మీకు ప్రొఫెషన్ తగ్గట్టుగా నేను చెప్తాను. మీరు బయటికి వెళ్లి ఎత్తుక్కొని నేను సజెస్ట్ చేస్తానండి. బట్ 555 అయితే నా షీట్‌లో నేను పెట్టలేదండి. బట్ చాలా ఇబ్బంది పెడుతున్నాను నన్ను. కాకపోతే ఎవరన్నా ఈ వీడియో చూసి చివరిదాకా సార్ 555 నేను పే చేస్తాను సార్ నాకు ఇవ్వండి అంటే మాత్రం ఖచ్చితంగా సజెస్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ అండి.